హాయ్ హలో నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ నవరస. నేషనల్ నేవీ డే ఇస్ ఆన్ December 4th. దాని సందర్భంగా ఇవాళ వీ హ్యావ్ ఎన్ ఆఫీసర్ హియర్ విత్ అస్ అండి. నేవీ ఆఫీసర్ కమాండర్ హరికృష్ణ గారు, రిటైర్డ్. సో ఎన్డీఏ చేరాలని ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో, లేకపోతే ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది మీకు అసలు? ఆర్మ్ ఫోర్సెస్ ఆఫీసర్ అవ్వాలని ఆలోచన అయితే లేదు. ఒక అబ్బాయి మా ఫ్రెండ్ అప్లికేషన్ తీసుకుని వచ్చాడు, అరే ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రాయండి అన్నారు. సో ఎన్డీఏ జాయిన్ అయితే స్పోర్ట్స్ ఆడచ్చు. ఈ 5 days ఉన్న ఒక టెస్ట్ ఉంటుంది కదా యువర్ పర్సనాలిటీకి సంబంధించి, హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్? ఐ కెనాట్ అని ఎవరు చెప్పు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ సిన్. వి యూస్ టు గో ఫర్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అన్నమాట. పెద్ద సవాల్ ఏంటంటే అప్పుడు సేలింగ్. ఫస్ట్ టైం ఎవరైనా సేలింగ్ చేస్తే సీ సిక్నెస్ అంటారు, రోలింగ్ పిచ్చింగ్ అంటారు, దాని ప్యూకింగ్ ఇస్ కామన్. ఎప్పుడైతే సీ స్టేట్ ఇంకా ఎప్పుడైనా మీకు అనిపించిందా నేను దీనికి కాదు, ఎందుకు వచ్చాను, ఇక్కడికి వెళ్ళిపోతాను? అరే ఎందుకు వచ్చామని చాలాసార్లు ప్రశ్న. మా డాడీకి కూడా కాల్ చేసాను, డాడీ వచ్చేస్తే ఇంక వెళ్ళిపోదాము. వాట్ అబౌట్ ద ఫ్యామిలీ లైఫ్ అండి? దట్ ఈస్ అ ఛాలెంజ్ విచ్ హ్యాస్ టు బి డన్. సో హౌ వాస్ పాసింగ్ అవుట్ అండి? అంటే 3 ఏళ్ళు కష్టపడతారు, ఇట్స్ ప్రివిలేజ్, ఒక యూనిఫామ్ ఇస్తారు, దట్ ఈస్ ఇండీడ్ ఒక అచీవ్మెంట్. హాయ్ హలో నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ నవరస. చాలామంది ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అవుదామని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ జాయిన్ అవ్వాలంటే ఎంత కష్టమో అందులో ఉండడం కూడా చాలా కష్టం. అండ్ దేశభక్తితో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అయ్యి వాళ్ళ దేశభక్తిని చూపిద్దామని అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ నేషనల్ నేవీ డే ఈజ్ ఆన్ December 4th. దాని సందర్భంగా ఇవాళ వీ హ్యావ్ ఎన్ ఆఫీసర్ హియర్ విత్ అస్ అండి. నేవీ ఆఫీసర్ కమాండర్ హరికృష్ణ గారు, రిటైర్డ్. నమస్కారం. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని ఇలా కలవడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ ద షో. సో కమాండర్ హరికృష్ణ గారు, రీసెంట్గా మీరు రిటైర్ అయ్యారు కదా? సో 10th of June this year. This year 10th of June. Yes. Wow. It's been a long service kada? Any 20 years? Yes ma'am, 20 years of commissioned service. Commission service. Excluding the training. Excluding the training. Yes. So ఎక్కడండి మీది అసలు ప్రాపర్? మేము ప్రాపర్ చిత్తూరు జిల్లా మేడం, పాకాల మండలం. సో ఐ వాజ్ బోర్న్ దేర్, అక్కడే పుట్టాను పాకాల్లోనే. టిల్ 10th standard ఐ స్టడీడ్ అక్కడే. కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాను, ఇన్ఫాంట్ జీసస్. తర్వాత 11th and 12th చిత్తూరులో చదువుకున్నాను. తర్వాత ఎన్డీఏ ఎంట్రన్స్ రాయడం అండ్ దెన్ ఎన్డీఏ నుంచి సెలెక్షన్. నైస్ నైస్. సో ఎన్డీఏ చేరాలని ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో, లేకపోతే ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది మీకు అసలు? అసలు చిన్నప్పటి నుంచి దాని గురించి ఆ థాట్ కూడా లేదు. జనరల్గా నేను ఆర్మ్ ఫోర్సెస్ ఆఫీసర్ అవ్వాలని ఆలోచన కూడా లేదు. కానీ అప్పుడప్పుడు సైనిక్ స్కూల్, మిలిటరీ స్కూల్ కొద్దిగా దే వర్ వెరీ ఫేమస్ అనమాట. ఓన్లీ ద టాపర్స్ ఆఫ్ ద స్టేట్. అప్పుడు ఆంధ్ర వాజ్ యునైటెడ్ ఆంధ్ర. సో అందులో సైనిక్ స్కూల్ కోరుకొండ వాజ్ దేర్ అండ్ ఇప్పుడు కూడా ఉంది. ఇట్ ఈస్ నియర్ విజయనగరం. సో అందరూ ఏదర్ సైనిక్ స్కూల్ కానీ లేకపోతే రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ స్టూడెంట్స్ వాంట్ టు జాయిన్. నాకు కూడా ఆశ ఉండేదన్నమాట, బట్ ఐ కుడెంట్ జాయిన్. కానీ ఇది ఇలా ఆర్మ్ ఫోర్సెస్ ఆఫీసర్ అవ్వాలని ఆలోచన అయితే లేదు. కానీ ఇంటర్ నేను 11th 12th చిత్తూరులో చదువుకున్నాను. ఏంటండి సబ్జెక్ట్? ఎంపీసీయా? ఎంపీసీ మేడం. సో లంచ్ బ్రేక్లో త్వరగా ఆ రోజు వచ్చాను. ఇంకొక అబ్బాయి మా ఫ్రెండ్ అప్లికేషన్ తీసుకుని వచ్చాడు, అరే ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రాయండి అన్నారు. సరే నేను కూడా అక్కడ మా కాలేజ్ దగ్గరే అనమాట, చిత్తూరు బస్ స్టాండ్, అక్కడ అమ్ముతారు అన్ని అప్లికేషన్స్. సో అక్కడ వెళ్ళి నేను కొనుక్కొని వచ్చాను. సో వాళ్ళతో పాటు దట్ వాజ్ 1999. సో ఎగ్జామ్ రాయడము అండ్ ఇట్ వాజ్ నాట్ సో డిఫికల్ట్ అనమాట ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడం. ఎందుకంటే అప్పుడు ఎంసెట్కి బాగా ప్రిపేర్ అవుతున్నాను, హాస్టల్లో ఉండి రోజు చదవడమే అనమాట, అది తప్ప ఇంకేం లేదు. సో ఎన్డీఏ జాయిన్ అయితే స్పోర్ట్స్ ఆడచ్చు, అంటే గేమ్స్ ఆడుకోవచ్చు, ఆటలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ చదువు అని, చదివితేనే నీకు ఒక జీవితం, ఫ్యూచర్. అందరికీ అలాగే ఎక్కిస్తారు కదా చిన్న పిల్ల పేరెంట్స్, చదివే మెయిన్ అని మనకి అందరికి. స్కూల్లో కానీ ఇంట్లో కానీ అదే థాట్, చదివితే చాలు, ఇంకా యు ఆర్ డన్. సో అలాంటి ఆలోచన ఉండే. సరే దీని నుంచి ఒక బ్రేక్ లాగా ఉంటుంది, ఇంకా బాగా ఆడుకోవచ్చు, ఆట విడుపుతో ఆట కదా.
అలా ఆడుకోవచ్చు అనేసి నేను ఆ, రాశాను. అది క్లియర్ అయింది. దాని తర్వాత ఇంకా దెన్ దేర్ ఆర్ ఫర్దర్ స్టెప్స్. ఎస్ఎస్బికి వెళ్ళడం, ఎస్ఎస్బి కాల్ లెటర్ వచ్చింది. దట్ ఈస్ వేర్ ఎస్ఎస్బిలో పర్సనాలిటీ టెస్ట్ దే చెక్. సో పర్సనాలిటీ టెస్ట్ దట్ ఈస్ ఇట్ గోస్ ఫర్ 5 days అనమాట. 5 days టెస్టింగ్ ఉంటుంది. సో దానికి 2 weeks నేను బెంగళూరులో అప్పుడు కోచింగ్ తీసుకున్నాను. సో యాక్చువల్లీ నేను ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవుదాను. ఫస్ట్ ఆప్షన్, దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి ఎన్డీఏలో. ఎన్డీఏ ఇస్ ట్రై సర్వీస్, అంటే త్రివిధ దళాలు, ముగ్గురు జాయిన్ అవ్వచ్చు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఎయిర్ ఫోర్స్ ఎందుకంటే కింద నుంచి విమానం చూస్తే ఒక చిన్నపిల్లలాగా ఓకే ఇట్ మైట్ బి గుడ్ అని ఎక్సైటింగ్ ఇప్పటి వరకు ఉంది లేండి నాలో. సో ఐ అండర్స్టాండ్ ఇట్. సో అంతేగాని పెద్ద ఆలోచన లేదు, ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరు ఆర్మ్ ఫోర్సెస్ బ్యాక్గ్రౌండ్ ఎవరూ లేరు అనమాట. ఏంటండి అమ్మ నాన్నగారు? మా డాడీ రైల్వేస్లో పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిపోయారు మేడం. సో అండ్ మమ్మీ హౌస్ వైఫ్, షీఈస్. ఓకే. సో మా ఎడ్యుకేషన్ అంతా చూసుకునేది మా మమ్మీనే అనమాట. సో అలా, సో దెర్ వాజ్ నో బడీ హూ కుడ్ గైడ్. బట్ వెళ్ళానంటే వేరే ఒక ఆఫీసర్ జాయిన్ అయ్యంటే అతనితో మాట్లాడితే కూడా ఆలోచించు, యూ కెన్ ఇది చెప్పారనమాట, ఇంజనీరింగ్ తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు అనేసి. బట్ దెన్ ఇంకా సెలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత దెన్ ఐ డి నాట్ థింక్ బ్యాక్, జాయిన్ అవ్వాలని చెప్పి డిస్కరేజ్ చేశారు, వద్దని, అక్కర్లేదు. ఇదే ఇంకా వేరే ఎందుకు మిలిటరీ వద్దులే వేరే చూసుకో. ఒక భయం ఉంటుంది కదా పేరెంట్స్కి ఎంతైనా, మిలిటరీలో జాయిన్ అవ్వాలి. కరెక్ట్. ప్రతి ఇంట్లో భయం ఉంటుంది ఒక అమ్మకి. దేశానికి ఒక బిడ్డని ఇస్తున్నట్టే కదా వాళ్ళకి. అప్పట్లో నాకు తెలీదు. సరే ఇంకా ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్, అదే చెప్పాను కదా ఇంకా ఆటలో అనేసి ఇట్స్ వెరీ అట్రాక్టివ్గా ఉన్నింది. సో అలా వెళ్ళి జాయిన్ అయిపోయాను అనమాట. సో జాయిన్ అయిపోయిన తర్వాత ఆటలు వాళ్ళు చాలా ఆడుకున్నారు ఇనిషియల్గా. అంటే ఇట్ వాజ్ టోటలీ డిఫరెంట్ కల్చర్ అక్కడ, ఎందుకంటే మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నాది కాదు. అది కాకుండా నేను ఫిజికల్గా శారీరకంగా అంత నాట్ సో గుడ్ చిన్నప్పుడు. నేను చదువుకునే వెళ్తే కదా ఇంకా అప్పుడే పెరుగుతున్నాం. అది కాకుండా ఫిజికల్లీ కూడా, అంటే గేమ్స్ కానీ స్కూల్ కాంపిటీషన్స్లో, స్పోర్ట్స్లో కానీ అలాంటి వాటిల్లో కూడా నేను ఐ వాజ్ నాట్ దేర్. ఓన్లీ చదువే. ఐ వాజ్, మా స్కూల్లో నేను ఫస్ట్ ఉండేవాడిని ఫ్రమ్ 3rd standard. 2nd standard వరకు సెకండ్ ఉండేవాడిని. దాని తర్వాత ఐ వాజ్, సో స్టడీస్లో ఐ వాజ్ ఓకే, బికాజ్ మా మమ్మీ కూర్చొని పెట్టి చదివించే వాళ్ళు కాబట్టి అది అలానే ట్రైన్ అయిపోయాం అనమాట. దట్ ఈస్ వై ఈ ఎంట్రన్స్ క్లియర్ చేయడం పెద్దగా నాకు అంత డిఫికల్ట్గా అనిపించలేదు ఎన్డీఎస్, ఎందుకంటే ఎంసెట్కి బాగా చదువుతుండేవాడిని అనమాట అందరితో కలిసి. ఈ 5 days ఉన్న ఒక టెస్ట్ ఉంటుంది కదా యువర్ పర్సనాలిటీకి సంబంధించి, హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్ అని. అంటే చాలామంది ఎంట్రన్స్లో పాస్ అయినా సరే ఫిజికల్లోనో లేకపోతే ఈ 5 days ఉన్న ఒక పర్సనాలిటీ టెస్ట్లో ఫెయిల్ అవుతూ ఉంటారని అంటూ ఉంటారు. అవును, దాంట్లో పర్సనాలిటీ టెస్ట్ ఏం చెక్ చేస్తారంటే ఆర్మ్ ఫోర్సెస్కి కావాల్సిన పర్సనాలిటీ ఏంటి దాన్ని చెక్ చేస్తారనమాట. ఎలాంటి గుణాలు అంటారు దాంట్లో 15 ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఉంటాయి జనరల్గా. ఎంత ఇంటెలిజెన్స్ ఉంది, అండ్ నెక్స్ట్ కేటగిరీ సోషల్గా, సామాజికంగా అందరితో కలిసిమెలిసి పని ఉంటాడా. థర్డ్ పార్ట్ వచ్చి లీడర్షిప్, అంటే ఏమన్నా పనులు చెప్తే చేస్తాడా లేకపోతే తనంతటి తానే తీసుకుని అందరినీ హీ లీడ్ ద టీమ్. ఇంకా ఫోర్త్ కేటగిరీ వచ్చి ఎంత పట్టుదల ఉంది, ఎంత ధైర్యం ఉంది అతను. ఒకవేళ స్ట్రెస్, ఒత్తిడికి గురైతే నిలబడగలుగుతాడా లేకపోతే స్ట్రెస్లో ఏమన్నా పారిపోతాడా, ఎలా వెనుదిరుగుతాడా అనేది, అలాంటివి దే టెస్ట్ అనమాట. సో అలాంటివి 3 టెక్నిక్స్లో టెస్ట్ చేస్తారు, 3 different ఆఫీసర్స్. సో మోస్ట్లీ ముగ్గురు అగ్రీ అయితే దెన్ హీ సెలెక్టెడ్ ఫర్ ద పర్సనాలిటీ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఆర్మ్ ఫోర్స్ అనమాట. అలాంటిది అంటే నేను అప్పుడు ఫిజికల్గా ఐ వాజ్ నాట్ ఎ స్ట్రాంగ్ గై, ఐ వాజ్ నాట్ సో స్ట్రాంగ్. కానీ దాంట్లో సామర్థ్యం ఉందా లేదా అబ్బాయిలో అని. ఒకవేళ ట్రైనింగ్ ఇస్తే అతను గట్టిగా అవ్వగలడా అది చూస్తారనమాట. ఎందుకంటే అప్పుడు టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. యూ హ్యావ్ టు కంప్లీట్ 1 circle, అందులో రోప్ ఎక్కడం, పరిగెత్తడం అవన్నీ. ఐ కుడ్ నాట్ ఈవెన్ మొత్తం సర్కిల్ కూడా నేను కంప్లీట్ చేయలేకపోయాను. చాలామంది నాతో వచ్చిన వాళ్ళు అప్పుడు 1999లో కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా వెళ్ళారనమాట, అన్ని ఆబ్స్టికల్స్ ముగించుకొని. బట్ దే వర్ రిజెక్టెడ్. సో ఐ కుడ్ నాట్ ఈవెన్ కంప్లీట్. సో అది బికాజ్ ఒక అబ్బాయి చేయలేకపోయినా కానీ తర్వాత అతనికి శిక్షణ ఇస్తే విల్ హీ బీ ఏబుల్ టు డూ ఇట్. ఆ పొటెన్షియల్ ఈజ్ వాట్ ఈజ్ సీన్ అనమాట. బేసికలీ ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండు ఇంపార్టెంట్. అదే మెంటల్ ఫిట్నెస్ ఈజ్ వాట్, అదే ట్రైనింగ్లో అదే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఫోకస్ ఉంటుంది. వన్ ఆఫ్ ద లెసన్స్
విచ్ ఐ లెర్న్ట్ ఈజ్ అప్పుడు ఎన్డీఏలో మాకు అప్పుడు ఒక స్టాండర్డ్ సెంటెన్స్ అనమాట, ఇట్స్ ఆల్ మెంటల్ అనేసి. అది అంటే ఈవెన్ నేర్చుకోవడానికి ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ ఐ ఫీల్ ఇట్స్ ఆల్ మెంటల్. Yes, yes. ఇఫ్ యూ ఫీల్ యూ క్యాన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్. ఇట్స్ ఆల్ హియర్. ఎస్. సో అది బాగా నూరి పోస్తారనమాట అప్పుడు, నాట్ టు గివ్ అప్ అనేసి. బికాజ్ విత్ దాట్ ఫిజికల్ స్టాండర్డ్ ఇంకా కొన్ని నెలల తర్వాత అందరూ ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు ట్రైనింగ్లో. కొంతమంది ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంటారు, మిలిటరీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా కొంతమంది బయట నుంచి కూడా వస్తారు. దే ఆర్ సమ్ ఆఫ్ దెమ్ విల్ బి స్ట్రాంగ్ ఆల్రెడీ, బట్ ట్రైనింగ్ విల్ మేక్ ఎవ్రీబడి కమ్ టు సేమ్ Equal. ఒక లెవెల్కి వచ్చేస్తారనమాట. ఇండియాలో అది ఫేమస్, మేకింగ్ బాయ్స్ ఇన్ టు మెన్ Men. అంటారు. సో అలా రియలీ దే డూ ఇట్. యా, మేకింగ్ బాయ్స్ ఇన్ టు మెన్ ఇస్ ది ఎన్డీఏ నారా కదా వాళ్ళది. సో ఆఫ్టర్ దిస్ 3 years మీరు అనుకుని వచ్చింది అండ్ ఇక్కడ అయింది. అసలు మీరు ఊహించగలిగారా? అంటే మనం స్పోర్ట్స్ ఆడదాం అనే ఒక మంచి ఆలోచనతో, చదువు ఎలాగో ఉంటుంది, ఉద్యోగం ఎలాగో ఉంటుంది, స్పోర్ట్స్ అనే ఆలోచనతో వచ్చారు మీరు. సో వాట్ ఇస్ ఇట్ దట్ మీలో మార్పు ఎలాంటిది జరిగిందంటారు? చాలా మార్పు మ్యామ్. అంటే మా స్కూల్లో ఉన్న వాళ్ళు ఎవరు, మా ఫ్రెండ్స్ ఎవరు నమ్మరు. అంటే హరి మిలిటరీ అసలు సరిపోదు, హైట్ కూడా అంత ఉండేవాడిని కాదనమాట అప్పుడు చిన్నప్పుడు. అంటే క్లాస్లో తీసుకుంటే ఒక ఫస్ట్ 2 benchesలోనే కూర్చునేవాడిని జనరల్గా, ఎందుకంటే హైట్ ప్రకారం అప్పుడు కూర్చొని పెట్టేవాళ్ళు. సో ఫస్ట్ 2 benches లేకపోతే 3rd bench వరకు వచ్చేవాడిని అనమాట, నాట్ టు ద లాస్ట్ బెంచ్ ఆల్సో. సో అందరూ దే వర్ సర్ప్రైజ్డ్. ఇట్ వాజ్ అ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్. అందులో వెళ్ళిన తర్వాత దెన్ ఐ వెంట్ టు ప్లే, ఐ థాట్ ఐ విల్ ప్లే గేమ్స్ అనేది, బట్ టు ఎంటర్ ద కోర్ట్ ఆల్సో అంటే అవకాశం వచ్చేది కాదనమాట. అవునా? దే ఫస్ట్ లెసన్ ఇస్ యూ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్. అంటే నీకు దేనికి అర్హత లేదు, దేనికన్నా కానీ నువ్వు సాధించుకొని అర్హత తెచ్చుకోవాలన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ టాట్ ఫస్ట్, లైక్ ప్రివిలేజ్ లాగా ఇస్తారనమాట. నువ్వు స్టెప్ బై స్టెప్ యూ గెయిన్ ఎవ్రీ ప్రివిలేజ్, ఈవెన్ ఫ్రమ్ ఈటింగ్ నుంచి స్లీపింగ్ వరకు, నథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. మా ఆయన చెప్తూ ఉంటారు దట్ వన్స్ యూ జాయిన్ ఆర్మీ ఫస్ట్ మీ ఈగోని జీరో చేసేస్తారు. ఫస్ట్ ఈగోని జీరో చేసేస్తారు అండ్ దే సే యూఆర్ ఆల్ నార్మల్ పీపుల్, యు ఆర్ నథింగ్, యు ఆర్ వేస్ట్ అని చెప్తారు. కరెక్ట్, వెరీ ట్రూ. కదా? అలానే ఉంటుంది మ్యామ్. అలానే ట్రైన్ చేస్తారు. అంటే దాని ఫస్ట్ టర్మ్ అంటారు అనమాట. ఇండియాలో 3 years కాబట్టి 6 semesters ఉంటాయి. సో మేము ఫస్ట్ టర్మర్స్ అంటారు, ఫస్ట్ ఎవరైతే జాయిన్ అవుతారో. సో ఆ టైంలో చాలా ఇది ఒకవైపు వచ్చి ఈ ఫిజికల్ ట్రైనింగ్, అక్కడున్న ఫుడ్ కూడా డిఫరెంట్గా అలవాటు పడదు. ఇంటి దగ్గర తిన్న సౌత్ ఇండియన్ అంటే ఆంధ్ర ఫుడ్, అది కూడా మిలిటరీ ఫుడ్, అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. డిఫరెంట్ అంటే టేస్ట్ అవి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ రోజు నాకు ఇంకా గుర్తు, తక్కువ వేసి చప్పగా. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ రోజు వెళ్ళాను, అది ఆఫ్టర్నూన్. మా డాడీ మార్నింగ్ డ్రాప్ చేశారు, మా డాడీ కూడా వచ్చారు మాతో, డ్రాప్ చేశారు. లంచ్కి వెళ్ళామన్నమాట. ఓకే, యూ కెన్ గో అండ్ హ్యావ్ లంచ్ అన్నారు. ఇట్స్ అ హ్యూజ్ మెస్, ఏషియాస్ బిగ్గెస్ట్ మెస్ అని ఇట్ వాజ్ ఫేమస్ అని. సో వెళ్ళాను. గ్రీన్ కలర్, దట్ ఈస్ పాలక్. ఎక్కడండి ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ మెస్ట్? ఎక్కడ అంటారు? ఎన్డీఏ పూణే ఖడక్వాస్లో ఇట్ ఈస్ లొకేటెడ్. సో మెస్లో వెళ్ళి పాలక్ ఇచ్చారు. ఐ టేస్టెడ్ ఇట్ అండ్ ఇట్ ఆల్మోస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ మై మౌత్ అనమాట. అది నేను మింగలేకపోయాను, అంత టేస్ట్ అస్సలు నచ్చలేదు అనమాట. బట్ ఆఫ్టర్ 2 days ఐ స్టార్టెడ్ లవింగ్ ద ఫుడ్. అంటే దిస్ హోమ్ సిక్నెస్ వాజ్ వన్ థింగ్ అనమాట. ఎందుకంటే లాంగ్వేజ్ కూడా డిఫరెంట్. అందరూ హిందీలో మాట్లాడతారు, ఇంటి దగ్గర తెలుగు అలవాటు. హిందీ వచ్చా మీకు అప్పుడు? హిందీ రాదు, ఓన్లీ రాయడము చదవడం వచ్చు అనమాట. సో నాట్ కంఫర్టబుల్ ఇన్ స్పీకింగ్. సో అది కూడా అందుకని తెలుగు వాళ్ళ కోసం వెతికేవాను అనమాట నేను అప్పుడు. ఎవరన్నా తెలుగు వాళ్ళు దొరుకుతారా అనేసి అలా. బట్ ఎస్, ఐ ఫౌండ్ సపోర్ట్. తెలుగు వాళ్ళు అంటే ఎస్పెషలీ సైనిక్ స్కూల్ కోరుకొండ నుంచి చాలా మంది ఉన్నారు. సో దే దొరుకుతారు ఎవరో ఒకళ్ళు, చాలా మంది ఉన్నారు. దే హెల్డ్ మై హ్యాండ్, దే సపోర్టెడ్ మీ అలాట్. ఆ బ్రదర్హుడ్ కూడా ఉంటుంది కదా? ఎస్, అంటే దాన్ని లిఫ్ట్ అంటారు ఇండియాలో, గివింగ్ లిఫ్ట్ అనేసి. సో ప్లేస్ టైప్ లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ కుడ్ గో ఇన్ టు దేర్ కేబిన్స్ అండ్ హైడ్ అనమాట అక్కడ. ఎందుకంటే ఎప్పుడు పనిష్మెంట్స్ ఉంటుంటాయి. రెస్ట్ కావాలంటే దెన్ గో టు దేర్ సీనియర్స్, ఎవరైతే తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళ కేబిన్స్కి వెళ్ళి దెన్ ఐ యూస్ టు. అంటే సిస్టమ్ ఇప్పటికీ అలాగే ఉంది, పెద్ద ఏం మారలేదు అనుకుంటా కదా? ఇట్స్ ద సేమ్ వే. హ్యుమానిటీ ఎక్కువ కదా అక్కడ. అంటే
హెల్పింగ్ ఈచ్ అదర్ అన్నది నేర్పిస్తారు, అట్ ద సేమ్ టైం లీడర్షిప్ క్వాలిటీస్ కూడా నేర్పిస్తారు. ట్రైనింగ్లో ఇట్ విల్ టోటలీ చేంజ్. Yeah. ఫస్ట్ ఈజ్ దట్ లైక్ ఐ టోల్ యూ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. యూ హ్యావ్ టు ఎర్న్ ఎవ్రీథింగ్. సెకండ్ లెసన్ ఇస్ ఇట్స్ మెంటల్ అనేసి ఐ కెనాట్ అని ఎవరు చెప్పకూడదు. అది నోట్లో నుంచి రాకూడదు. దట్ నేను చేయలేను అనేది నోట్లో నుంచే రాకూడదు అనమాట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ సిన్ అలా చెప్పడం అనమాట. బేసిక్లీ ట్రైన్ అంటే సీనియర్సే దే టేక్. అంటే నేను ఫస్ట్ టర్మర్ కాబట్టి అప్పుడు థర్డ్ టర్మర్స్ మమ్మల్ని ట్రైన్ చేసేవాళ్ళు. ఆఫ్ కోర్స్ ఓవరాల్ వాజ్ 6 టర్మర్స్. వాళ్ళు సీనియర్ మోస్ట్ అనమాట. ఓకే. కానీ వాళ్ళు ఫస్ట్ టర్మర్స్ వరకు జనరల్గా అంతగా రారు. సో థర్డ్ సెమిస్టర్ వాళ్ళే మాకు మోస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్. సో అలా ఇట్ ఈస్ హైరార్కియల్ అనమాట. ఎనీ మిస్టేక్ ఆఫ్ మైన్ థర్డ్ సెమిస్టర్ హీ హ్యాస్ టు బేర్ ద పనిష్మెంట్ అన్నమాట. అలా ఉండేది. అండ్ వైస్ వర్సా, వెన్ యూ గో టు మీరు థర్డ్ మళ్ళీ థర్డ్ టైం వెళ్ళినప్పుడు దెన్ ఐ హ్యావ్ టు ఎస్ అలా అంతే కదా. అలా దే ట్రైన్ కరెక్ట్. మీ జూనియర్స్ ని చూసుకోవాలి. ఎస్ సో ఎప్పటికైనా శిక్ష ఎప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. ఎస్ తక్కువ టైంలో తినేసేయాలి కదా అంతా. అంతా తినేసే. 15 నిమిషాలు ఇస్తారా? నైట్లో అయితే 2 minutes మేడం. 2 minutes తినడానికా? 2 minutes. 2 minutes to eat? అండ్ ఎస్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా 2-3 minutes ఉంటుంది. నిజా? ఎస్ అండ్ తింటారా మింగుతారా? మింగేస్తాము. అండ్ ఎప్పుడైతే డిన్నర్ నైట్స్ అలాంటివి ఉంటాయో దట్ గోస్ ఆన్ ఫర్ 45 minutes అట్లీస్ట్. సో ఆ టైంలో దెన్ దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ ఫర్ జూనియర్స్. దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ జనరలీ దిస్ ఇంతే టైం దొరుకుతుంది అనమాట. జూనియర్స్ కి మాత్రమేనా ఇది, లేకపోతే త్రూ అవుట్ ఎన్డీఏనా? త్రూ అవుట్ ఎండిగా సీనియర్స్కి వచ్చాక దెన్ యూ హ్యావ్ యువర్ టైం. టైం. సో ఫస్ట్ లో డిసిప్లైనింగ్ కి ఇలా ఉందేమో ఈ టైం కానీ అదే ఉద్దేశం ఉండొచ్చు. సో అట్లీస్ట్ ఫర్ ఫస్ట్ 1.5 year అంత తక్కువ టైమే ఉంటుంది. అప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా దట్ నేను దీనికి కాదు, ఎందుకు వచ్చాను ఇక్కడికి, వెళ్ళిపోతాను ఇంటికి? విత్ ఇన్ నో టైం తెలిసిపోయింది మేడం. అరే ఎందుకు వచ్చామని చాలాసార్లు ప్రశ్న అనమాట. ఇంకా మెనీ టైమ్స్ ఐ థాట్ ఓకే ఐ హ్యావ్ టు, ఇంకా ఒకసారి అయితే ఫర్మ్గా డెసిషన్ కూడా తీసుకున్నాను, ఇంక ఇది నాకు కాదు, ఇది అవసరం లేదు, వెళ్ళిపోదాము అనేసి అనమాట. అదే మా డాడీకి కూడా కాల్ చేసాను, డాడీ వచ్చేస్తే ఇంక వెళ్ళిపోదాము, ఇంక నేను ఉండలేను ఇక్కడ అనేసి. బట్ ఐ కంటిన్యూ. వాట్ మేడ్ యు స్టే బ్యాక్? దాని తర్వాత దెన్ నేను మళ్ళీ తర్వాత కాల్ చేశాను. కాల్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడున్న మా ఫ్రెండ్స్, మా సీనియర్స్, ఉన్న ఆఫీసర్స్, వాళ్ళ డివిజనల్ ఆఫీసర్ అంటారు, డిఓస్, దే అగైన్ స్పోక్ టు మీ, కౌన్సల్డ్ మీ అనమాట. ఇది ఇలా ఉంటుంది, ఇట్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అని. గ్రూమింగ్ లాగా ఇది. ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ గ్రూమింగ్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ అని. చాలా మంది అంటే వి ఆల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కదండి. మనకు తెలిసిన ప్రపంచం చిన్నది, అంతే కదా, అదే ప్రపంచం అనుకుంటాం. ఇక్కడికి వస్తే కొత్త ప్రపంచం ఉంటుంది. కరెక్ట్. అండ్ వీళ్ళందరూ వన్స్ దే స్పోక్ ఆల్ ఆఫ్ దెమ్ అందరు మాట్లాడిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే ఐ హ్యావ్ టు స్టే అని చెప్పి మళ్ళీ, అంటే ప్రతి సెమిస్టర్ వీ కౌంట్ అనమాట. నేనే కాదు అందరూ డేస్ లెఫ్ట్ టు గో హోమ్ అనేసి DLTGH అంటారు. సో అది ఫస్ట్లో కౌంట్ చేసేవాడిని కాదు, ఎందుకంటే వెరీ ఇట్ ఈస్ నెంబర్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 150-140 days. సో ఇట్ ఈస్ డిసార్టనింగ్ అనమాట అంత. సో ఎప్పుడైతే 30 days అలా వస్తుందో ఇంకా దగ్గర అయితే ఇంటికి వెళ్ళచ్చు. సో అప్పుడు అది కౌంటింగ్ మొదలు పెడతాం అనమాట, ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి అలా కౌంట్ చేసుకుంటూ ఒక్కొక్క సెమిస్టర్. దెన్ ఫైనలీ వి పాస్డ్ అవుట్ ఆల్సో. ఓకే. సో హౌ వాస్ పాసింగ్ అవుట్ అండి? అంటే ఇన్ని 3 ఏళ్ళు కష్టపడతారు అండ్ పాసింగ్ అవుట్ అప్పుడు అమ్మ నాన్నగారు అందరూ వస్తారు అండ్ ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఒక యూనిఫామ్ ఇస్తారు. దట్ ఈస్ ఇండీడ్ ఒక పెద్ద గెయిన్ లాంటిది కదా లైఫ్లో, ఒక అచీవ్మెంట్. ఎస్ మ్యామ్. పేరెంట్స్ వచ్చారు అండ్ మాకు ఫ్యామిలీగా గురువుగా మా సార్ ఉన్నారు, డేవిడ్ భాస్కర్ అని, అతను కూడా వచ్చారనమాట. ఐ వాంటెడ్ టు షేర్ మై జాయ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ సచ్ అ ప్రివిలేజ్. పాసింగ్ అవుట్ అనేది ఇట్స్ అ హ్యూజ్ థింగ్ ఆఫ్టర్ 3 years. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ కమ్ అండ్ దట్ వాస్ 2002 November. అప్పుడు ప్రెసిడెంట్ డాక్టర్ అబ్దుల్ కలాం వాజ్ ప్రెసిడెంట్. సో హీ వాజ్ అ చీఫ్ గెస్ట్. సో ఆ పాసింగ్ అవుట్ అయిన తర్వాత యువర్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఆలోచన అప్పుడు ఇంకేదైనా చేయగలనని గట్టి ఆలోచనతో యు ఆర్ దేర్ అనమాట. అండ్ ఫిల్డ్ విత్ పేట్రియాటిజం ఫర్ కంట్రీ. ఇట్ విల్ బి అట్ హైయెస్ట్ బికాస్ ట్రైనింగ్ పీరియడ్లో అలానే యు ఆర్ ట్రైన్డ్. అండ్ అంత మోటివేషన్ ఉండాలి, ప్రేరణ ఉండాలన్నమాట, లేకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు కంప్లీట్ దట్ ట్రైనింగ్ ఆల్సో. ఆ లెవెల్లో ఇట్ ఇస్ సర్వీస్ ఫర్ ద నేషన్ yes and its people. So it is fully filled అనమాట. అండ్ దట్ ఈస్ యు ఆర్ బబ్లింగ్ విత్ దట్ ఎనర్జీ అండ్ జోష్.
at Of that age. patriotism. Yes, at 20, 21 years. All of them, అందరూ. And 3 years తర్వాత మేము ఇంకా నేవీ వాళ్ళు వి గో టు సో అప్పుడు మీరు ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ అని ఎందుకు షిఫ్ట్ అయ్యారు? ఎయిర్ ఫోర్స్ అని కదా జాయిన్ అయ్యారు పాపం. ఎయిర్ ఫోర్స్ హ్యాస్ గాట్ పిఏబిటీ టెస్ట్ మ్యామ్, పైలట్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ అని జరుగుతుంది అనమాట. ఐ డి నాట్ క్లియర్ దట్. సో ఎవరైతే క్లియర్ చేయరో దాని నా సెకండ్ ఆప్షన్ వాజ్ నేవీ. సో దెన్ ఐ కమ్ టు నేవీ. నేవీ జాయిన్ అయిన తర్వాత యూ కెన్ యాక్చువల్లీ గో ఫర్ నేవల్ ఏవియేషన్. కానీ బట్ నాట్ ఇఫ్ యూ డింట్ క్వాలిఫై పిఏబిటీ. సో పిఏబిటీ ఒక్కసారి యూ కెన్ ఓన్లీ టేక్ ఇట్ వన్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఇఫ్ యూ వన్స్ యూ డోంట్ క్వాలిఫై ఇట్ యు ఆర్ నాట్ ఫర్ ఎవర్ అంతే అన్న. సో అందుకని నేవీలో ఈవెన్ దో వీ హ్యావ్ నేవల్ ఏవియేషన్ ఆల్సో, బట్ యూ విల్ నాట్ గెట్ దట్ ఆపర్చునిటీ టు జాయిన్. సో ఐ వాజ్ సో దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు నేవీ. దెన్ నెక్స్ట్ 3 years అయిన తర్వాత దెన్ ఐ వెంట్ టు కోచిన్ ఫర్ ఫర్దర్ ట్రైనింగ్. వెన్ యూ కమిషన్డ్ యాస్ అన్ ఆఫీసర్, సో అప్పుడు ఎలా ఉంది? హౌ వాజ్ యువర్ ఎనర్జీ? యువర్ మీ పేరెంట్స్ నుంచి కానివ్వండి, ఫ్రెండ్స్ నుంచి కానివ్వండి, ఎలా అనిపించింది? Yes, that was 2004. That is when I was commissioned. So at time we are at peak of my motivation, and all my friends, everybody, my parents, everybody were happy and proud and for this at that period. So it was good. It was good. So then Navy lo, then again we had different branches. So I chose technical branch. అందులో electrical. సో బికాజ్ ఐ చూస్ ఎలక్ట్రికల్, దో ఎన్డీఏలో మేము బీఎస్సీ డిగ్రీ చేస్తాం. దాని తర్వాత దెన్ ఇఫ్ యూ చూస్ ఎలక్ట్రికల్ దెన్ ఆర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, యూ డూ దట్ ఇంజనీరింగ్ ఆల్సో కోర్స్. సో డిడ్ బీటెక్ అట్ లోనావ్లా. సో దెన్ అగైన్ యూ సర్వ్ ఫర్ సమ్ టైమ్, దెన్ నేవీ గివ్స్ ఇంకా ఆపర్చునిటీ తర్వాత ఇస్తుంది అనమాట టు డూ ఎంటెక్ ఆల్సో. ఎంటెక్ కూడా చేశారు. ఎంటెక్ తర్వాత 2010లో ఐఐటి చెన్నైలో చేశాను. ఓకే. అంటే ఒక దేశానికి సర్వ్ చేద్దామని వెళ్ళిన వాడికి ఫస్ట్ డిసిప్లిన్ నేర్పించడం, చదువు ఇవ్వడం, అండ్ కావాల్సింది చదువుకునే అవకాశం ఇవ్వడం, అండ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా అది ఇవ్వడం, ఇవన్నిటితో పాటు జీతం కూడా ఇవ్వడం. అండ్ ట్రైనింగ్ పీరియడ్లో అన్ని గేమ్స్లో యూ కెన్ గెట్ ట్రైన్డ్, ఫ్రమ్ హార్స్ రైడింగ్ టు స్విమ్మింగ్ టు బోట్ పుల్లింగ్, అన్ని ఆపర్చునిటీస్ అవన్నీ ఉండవు అనమాట. సో ఎవ్రీథింగ్ వాజ్ దేర్. సో మీకు ఆటలను వెళ్ళారు కాబట్టి ఏ ఆట ఎక్కువ ఎన్నుకున్నారు? తర్వాత ఆఫ్ కోర్స్ ట్రైనింగ్ పీరియడ్లో దట్ ప్రయారిటీ వాజ్ ట్రైనింగ్. దెన్ ఐ పిక్డ్ అప్, అంటే క్రికెట్ ఆడాలంటే చాలా ఇష్టం ఉండేది. సో ఎన్డీలో కూడా అకాడమీ టీంలో ఆడాను. అండ్ దాని తర్వాత దెన్ ఐ కంటిన్యూడ్ మెనీ స్పోర్ట్స్. క్రికెట్ నుంచి బ్యాడ్మింటన్ ఐ పిక్డ్ అప్, దెన్ టెన్నిస్. రన్నింగ్ అనేది ఐ యూస్ టు హేట్. అంటే ఫస్ట్ అదే 12th వరకు ఎప్పుడు పరిగెత్తుంది లేదు. పరిగెత్తుంటే మహా 100 meters అంతవరకు పరిగెత్తుంటాం. కానీ అక్కడ ఆగట్లేదు అనమాట. ఫస్ట్ రోజు తీసుకుని వెళ్తున్నారు, పరిగెత్తూనే ఉన్నారు. ఇట్ లాస్టెడ్ ఫర్ 1 hour అని. సో అదంతా ఓన్లీ విల్ పవర్తో పరిగెత్తాను అనమాట, ఏమీ శక్తి లేకుండా అంతా. సో వెరీ సూన్ ఐ హ్యాడ్ అ స్ట్రెస్ ఫ్రాక్చర్ ఆల్సో, బికాజ్ మై బాడీ వాజ్ నాట్ యూస్ టు ఇట్. కానీ దాని తర్వాత ఆఫ్టర్ ఐ పాస్డ్ అవుట్, then I started running and I started liking running. I started loving it. Okay. కమాండర్ హరికృష్ణ గారు, సేలింగ్ సిక్నెస్ చాలా మందికి వస్తూ ఉంటుంది కదా, లైక్ మన మోషన్ సిక్నెస్ లాగా. సో అది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు అలా ఏమైనా అనిపించింది? చాలా అనిపించింది. నాకే కాదు, మాతో వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్ అనమాట. 90% అందరికీ అది ఉన్నింది. అంటే సీ సిక్నెస్ అంటారు. బికాజ్ ఎప్పుడు షిప్ కీప్స్ మూవింగ్ ఆన్ ద, ఇట్ ఈస్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద సీ, రోలింగ్ పిచ్చింగ్ అంటారు. సో దానివల్ల ప్యూకింగ్ అనేది, దాని ప్యూకింగ్ ఇస్ కామన్. ఎప్పుడైతే సీ స్టేట్ ఇంకా దాని సీ స్టేట్ ఇంకా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, ఎప్పుడు తుఫాన్లు అవి వచ్చినప్పుడు సీ స్టేట్ అదే 1, 2, 3, 4, 5, 6 గ్రేడింగ్ ఉంటుంది. యాజ్ ద నెంబర్ ఇంక్రీజెస్ ఇంకా, అంటే సీ ఇంకా చాలా రఫ్గా ఉన్నట్టు. ఎప్పుడైతే ఇంకా రఫ్గా ఉంటుందో దెన్ యూ ఫీల్ వామిటింగ్ వచ్చినట్టు. సో కంటిన్యూస్ వామిటింగ్. కానీ దాని తర్వాత ఆ ట్రైనింగ్ టైంలో చేసి ఆ సేలింగ్, అంటే దాన్ని గెటింగ్ సీ లెగ్స్ అంటారు. సీ లెగ్స్ వచ్చిన తర్వాత సీ ఎంత రఫ్ ఉన్నా కానీ యూ గెట్ యూస్ టు ఇట్. అదే ఆ సేలర్స్ అంటారు వాళ్ళు. నౌ యూ హ్యావ్ బికమ్ ఎ సేలర్. సో అప్పుడు యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్. సో అది ఎంత టైం పడుతుందండి సీ సిక్నెస్ తగ్గడానికి? ఇట్ రేంజెస్ ఫ్రమ్ 3 days to 1 week. అంతేనా? అంతే. దాంతో యూ గెట్ అక్లమటైజ్డ్ అంటారు, అంటే యూ గెట్ యూస్ టు ఇట్. అంతే అక్లమటైజ్ అయిపోతారు. అంటే మామూలుగా మనం హై ఆల్టిట్యూడ్ అంటే
పైన చాలా కోల్డ్గా ఉన్న ప్రదేశాలకి మౌంటైన్స్ అవి ఎక్కినప్పుడు పర్వతాలు అవి అదే ఎక్లమటైజేషన్ కోసం ఆగుతూ వెళ్తూ ఉంటారు అంత టైం ఆక్సిజన్ పట్టదు, కోసం. అంత టైం పట్టదు. దీనికి అంతేనా? ఇంకా ఏడాదైనా పడుతున్నాను. లేదు, కొంతమంది కొద్దిగా ఎక్కువ ఇంకా ఎక్కువ పట్టచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ దే గెట్ యూస్ టు ఇట్. ఓ, దానికి హెల్ప్ చేస్తారా ఏమైనా మీ పక్కనున్న వాళ్ళు, సీనియర్స్ వాళ్ళు, లేకపోతే ఇది నార్మల్ కానీ అంటారా? ప్యూకింగ్ అనేది నార్మల్, చేసి యూ కెన్ కమ్ అండ్ వర్క్, అంతే. దట్స్ ఓకే. వాట్ అబౌట్ ద ఫ్యామిలీ లైఫ్ అండి? హౌ వుడ్ యూ అడ్జస్ట్? అంటే ప్రొఫెషనల్ పర్సనల్ చూసుకుంటే దట్ ఈస్ ద ఛాలెంజ్ విచ్ హ్యాస్ టు బి డన్, అండ్ ఈవెన్ ద లేడీ హ్యాస్ టు బి స్ట్రాంగ్ అన్నమాట. కదా. దట్ ఛాలెంజ్ ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో అలా వాళ్ళకందరూ కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు, ఆఫ్ కోర్స్ యు ఆర్ ట్రైన్డ్, వైఫ్ ఇస్ నాట్ ట్రైన్డ్, you don't expect her to be trained, because just because she married you, so that is appudu wives have a challenge, but Navy has a good support system also. Naval officers, senior officers వాళ్ళు wives and they give good support, అలా they take care అనమాట as a family, and join అయినప్పటి నుంచి it is considered as a family, but of course it cannot fill అంటే husband place ని అది ఫిల్ చేయకపోయినా, బట్ ఎస్ నేవీ టేక్స్ కేర్, ఇట్ టుక్ కేర్. అంటే భాష, కొత్త ప్రదేశం, కొత్త హస్బెండ్, అన్నీ కొత్తవి, ప్లస్ మళ్ళీ ఈ లేకపోవడం, దీనివల్ల అంతా లేడీస్ కూడా స్ట్రాంగ్ అయిపోతారు అనమాట. మెనీ ఆఫ్ దెమ్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. సో మీరు ఇన్ని చోట్ల పనిచేశారు కదండి, స్పెషల్లీ మీరు చేసేవన్నీ లక్కీగా అనేది దర్ ఆల్ పోర్ట్స్, ఎవ్రీథింగ్ ఇస్ సిటీస్లో ఉంటాయి. యా. సో ఇలాంటి పోస్ట్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ సీ ఉన్న ప్లేసెస్, మోస్ట్లీ మెట్రోస్, ఇలాంటి లైఫ్ స్టైల్లో నేవీ ఆర్ ఆర్మీ ఆర్ ఇలాంటి ఎయిర్ ఫోర్స్ లైఫ్ స్టైల్స్లో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్? ఆఫ్ కోర్స్ యు ఆర్ మెంట్ టు ఫైట్ వార్. ఒకవేళ యుద్ధం లేకపోవచ్చు కానీ బట్ యు ఆర్ స్టిల్ ప్రిపేరింగ్ ఫర్ వార్. అంటే ద థింగ్ ఈజ్ యూ కెనాట్ హోల్డ్ ఆన్ టు ద లైఫ్, ఇట్ ఈస్ యువర్ లైఫ్ ఈజ్ ఫర్ ద కంట్రీ, అది దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. So and with that motivation, with that thought process, everybody moves ahead. Then how many friends do you really make? అంటే బికాజ్ మా ఆయన బికాజ్ బీయింగ్ ఇన్ ఆర్మీ అంటారు దట్ స్టేషన్ తక్ హీ హే హమారా ఫ్రెండ్షిప్ అంటూ ఉంటారు ఆయన. అంటే ఈ స్టేషన్ అయిపోయి నెక్స్ట్ స్టేషన్ పోస్టింగ్ వస్తే మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడ యూ మేక్ ఫ్రెండ్స్, బట్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడ మన వాళ్ళు ఉన్నారో వెతుక్కోవచ్చు అంటాడు. అంటే మా అక్కడ ఉన్నారు పోస్టింగ్లో, ఇక్కడ ఉన్నారు, డోంట్ వరీ మన వాళ్ళు ఉన్నారులే అక్కడ అని ఒక భరోసా ఉంటుందంట. వాట్ యూ థింక్? నేను జాయిన్ అయినప్పుడు లైక్ ఐ టోల్డ్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ హోమ్ సిక్నెస్. కరెక్ట్. అంటే ఎందుకంటే ఫ్రెండ్స్ ఎవరు లేరు అంట, వెతికేవాడిని అనమాట ఎనీ ఫ్రెండ్స్ అనేసి. ఇట్ వాస్ బికమింగ్ హార్డ్ ఫర్ మీ టు యాక్సెప్ట్ అరే కొత్త ఫ్రెండ్స్ అని. బట్ దెన్ నౌ ఐ స్పెండ్ సో మెనీ ఇయర్స్. నేవీ గేవ్ సో మెనీ ఆపర్చునిటీ టు మేక్ న్యూ ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ అంటే స్టేషన్ నుంచి వెళ్ళిపోతే ఆఫ్ కోర్స్ యూ విల్ నాట్ బి విత్ కంటిన్యూస్ టచ్, బట్ యూ విల్ డెఫినెట్లీ బీ ఇన్ టచ్. సో యూ విల్ హ్యావ్ న్యూ ఫ్రెండ్స్ అగైన్ అండ్ అగైన్, అండ్ బికాస్ ఒక కుటుంబం, ఇట్ ఈస్ లైక్ అ ఫ్యామిలీ కుటుంబం కాబట్టి దెన్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ కనెక్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట. ఎస్పెషలీ విత్ కోర్స్ మేట్స్. ఆ వర్డ్ ఫ్రెండ్స్ కన్నా అది కోర్స్ మేట్స్ అంటారు. ఆ కోర్స్ మేట్స్ బాండింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. చాలామంది యువత ఈ అగ్నివీర్ అనే కొత్తది వచ్చింది మన మోదీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఏళ్ళు ఎంతో అయింది. దీని గురించి మాకు కొంచెం ఇన్పుట్స్ ఇస్తారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఎవరన్నా భర్తీ అవ్వాలంటే సెలర్గా కానీ జవాన్గా కానీ ఒకసారి భర్తీ అయిన తర్వాత వాళ్ళు పెన్షనబుల్ ఏజ్ వరకు పెన్షనబుల్ సర్వీస్ చేసి తర్వాత రిటైర్ అవ్వచ్చు అనమాట. అంటే ఇట్ ఈస్ లైక్ జాబ్. అంటే జాబ్లో నుంచి మళ్ళీ వచ్చేయాలనుకుంటే పెన్షన్తో యూ కెన్ కమ్ అవుట్. అగ్నివీర్ స్కీమ్ ఎలా అంటే జాయిన్ అయిన ప్రతి వాళ్ళకి దే విల్ కంటిన్యూ ఫర్ పెన్షనబుల్ సర్వీస్ అనేది గ్యారంటీ లేదు. అందులో ఓన్లీ ఫ్యూ పర్సంటేజ్, దట్ పర్సంటేజ్ ఇప్పుడు కూడా అది మార్పులు ఉన్నాయి. మేబీ 20% ఆర్ ఎవరైతే జాయిన్ అవుతారో, ఎవరు టాప్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దే విల్ కంటిన్యూ ఫర్ ఫర్దర్ సర్వీస్ అన్నమాట. మిగతా వాళ్ళు దే విల్ ఆఫ్టర్ దేర్ ఇనిషియల్ ఎంగేజ్మెంట్ 3 to 5 years దే కమ్ అవుట్. దాని తర్వాత దే కమ్ అవుట్ విత్ సమ్ లంప్ సమ్ మనీ అండ్ ర్యాంక్ ఆల్సో అనుకున్నా. అంటే ఇట్లా చేశారు నేవీతో చేశారని సర్టిఫికేట్. దీనికి కొంతమంది దే అగ్రీ అండ్ రెండు వైపులా ఉన్నాయన్నమాట. బికాజ్ 5 years అయిన తర్వాత కరెక్ట్ అయిన ఉద్యోగం దొరుకుతుందా లేదా అని కొంతమంది అలా ఆలోచనలో ఉంటారు. కొంతమంది ఏంటంటే ట్రైనింగ్ అంతా ఇచ్చారు కదా, నౌ ఐఎమ్ మోర్ కేపబుల్, ఐ కెన్ జాయిన్ అని అదొక ఆలోచన. దేశానికి సేవ చేసామన్న తృప్తి, ఒక గర్వం అది కూడా ఉంటుంది అన్నమాట. కరెక్ట్. సో ఇలా అందరూ అగ్రిమెంట్లో అయితే
అందరూ సేమ్ అగ్రిమెంట్లో లేరు ఈ పథకం గురించి. ఇట్స్ ఇన్ అంటే ఈ పథకం ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉందని చెప్పాలేమో కరెక్ట్, కదా. అవును మేడం. ఇంకా దాన్ని ఇప్పుడు కూడా మోడిఫై చేస్తున్నారు. నిరంతరం అది జరుగుతోంది చూస్తున్నాం. కానీ మనం కొరియన్స్కి ఉంది అంటారు చూసారా, దట్ కంపల్సరీగా వాళ్ళు 1 year మిలిటరీ సర్వీస్ చేయాలని. సో మీరు అలాంటిది ఉంటే ప్రతి ఇండియన్లో ఇక్కడ ఆర్ ఎన్సీసీ కంపల్సరీ చేస్తే ఏదన్నా బాగుంటుంది అంటారా? అండ్ కంపల్సరీ చేస్తే డెఫినెట్లీ ఎవరైతే ఆ ట్రైనింగ్ ఆ శిక్షణ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి తప్పకుండా ప్రయోజనం అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎన్సీసీలో డిసిప్లిన్ కానీ వాళ్ళు నేర్పించే ఆ డ్రిల్ కానీ అన్ని మిగతా వేరియస్ గేమ్స్లో కానీ మార్చింగ్, టెంట్లో ఉండడం, ఇండిపెండెంట్, ఆల్ దిస్ లైఫ్ సర్వైవింగ్ స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తారు. సర్వైవల్ స్కిల్స్ ఎక్కడైనా సర్వైవ్ అవ్వచ్చు మనం. సో ఇట్ ఈస్ ఆల్ డెఫినెట్లీ అన్ అడ్వాంటేజ్ ఎవరికైనా చేరారంటే. కానీ మన కంట్రీలో మన దేశంలో కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఎందుకు లేదు అంటే మోస్ట్లీ వీ హ్యావ్ హ్యూమన్ రిసోర్స్, మానవ వనరులు చాలా ఎక్కువ మంది ఉన్నాం. సో అందుకనేసి వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్. బట్ ఇలా త్రూ ఎన్సీసీ ఇఫ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా జాయిన్ అయితే డెఫినెట్లీ దే విల్ గెట్ ట్రైన్డ్ వెల్. అంటే కొత్తది తప్పకుండా నేర్చుకుంటారు, వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. ఈ ఎన్సీసీ కూడా చాలా తక్కువ అయిపోయింది. వెరీ రేర్లీ వీ సీ దట్ ఎన్సీసీ. ఇంకా మేబీ ఈ ఏమంటారు ఆర్మీ స్కూల్లో లేకపోతే కేంద్రీయ విద్యాలయాస్లో తప్ప, ఆర్ సమ్ అదర్ స్కూల్స్ ఆర్ కాలేజెస్లో తప్ప, వెరీ రేర్లీ. కాలేజెస్లో అదే సి సర్టిఫికేట్ ఇస్తారు. సో ఎవరైతే జనరల్గా డిఫెన్స్ చేరాలని ఉంటారు ఆస్పిరెంట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ దే టేక్, ఆల్మోస్ట్ 90% దే టేక్ ఎన్సీసీ అనమాట. మిగతా వాళ్ళకి డిఫెన్స్ మీద ఎవరికైతే ఆసక్తి లేదో వాళ్ళు జనరల్గా దే డోంట్ టేక్. ఒక ఆర్మీలో కానీ ఎనీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే ఒక వ్యక్తికి ఎలాంటి ఇవి వదులుకోవాలి, ఎలాంటివి గట్టిగా నమ్మి రావాలి అంటారు? ఆర్మ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ దట్ ప్రైడ్ అనమాట. యు ఆర్ సర్వింగ్ ఫర్ ద నేషన్. అండ్ మెనీ ఆఫ్ దెమ్ అందరికి ప్రైడ్ ఇన్ యూనిఫామ్, వేరింగ్ దట్ యూనిఫామ్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ కోసము అండ్ దట్ ఫర్ దట్ ఆనర్ దే కమ్, మెనీ ఆఫ్ దెమ్. బట్ అదే ఇఫ్ యూ కమ్ ఫర్ మనీ, then that is not the thing. And life is not bed of roses, definitely armed forces no, because you have to be a tough guy. So you have to go through that tough things. ఎలా పడితే అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ అలాంటివన్నీ కుదరు. ఎనీ ఎంగేజ్మెంట్ అట్ హోమ్ ఐ జస్ట్ వాంట్ టు మీట్ అంటే అలా కుదరదు అనమాట. ప్రతి ఒక్కరికి కొన్ని అంటే ఒక పౌరుడిగా మనకు స్వేచ్ఛ ఉంటుంది అందరికీ, కానీ ఆర్మ్ ఫోర్సెస్లో ఉంటే ఆ స్వేచ్ఛ అనేది కొద్దిగా కుదించబడుతుంది అనమాట. మా మామయ్య గారు కూడా ఆర్మీ అండి అని అంటారు. ఫ్యామిలీతో దూరం అయిపోయాను, రిటైర్మెంట్ తర్వాతే కలిసాను అంటూ ఉంటారు. బికాజ్ అన్నిటికీ ఇవ్వరు కదా, మన ఫ్యామిలీ సిస్టమ్స్ పెద్దవి, అన్నిటికీ కుదరదు కదా, నేను వెళ్ళలేకపోయాను, అందరికీ దూరం అయిపోయానని బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఆయన ఓల్డ్ ఏజ్లో. అంటే ఆయన ఇప్పుడు బాధపడతారు, అయ్యో అప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇలా, కానీ అప్పుడు నేను దేశానికి ఇచ్చాను అన్నాడు. సో ఆ గ్యాప్ నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అంటుంటా ఆయన దేశానికి చేశారు, ఆయన అక్కడ లేకపోతే మనం ఇక్కడ హ్యాపీగా ఉండేవాళ్ళం కాదని అంటూ ఉంటాను. అంటే ఒక దేశం కూడా ఉన్నా అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సాక్రిఫైస్డ్. మన దేశ సెక్యూరిటీ కూడా సంబడి హ్యాస్ టు సాక్రిఫైస్. ఒక పిల్లల్ని పెంచాలంటే కూడా మదర్ హ్యాస్ టు సాక్రిఫైస్, ఫాదర్ హ్యాస్ టు సాక్రిఫైస్. డిఫరెంట్ వేస్ వీఆర్ సాక్రిఫైసింగ్. యూ హ్యావ్ ఎనీ స్టోరీ టు టెల్ us which is there in your memory in your armed forces life? Story is on training period ఎందుకంటే అదే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఫర్ మీ, బికాస్ ఇట్ వాజ్ లైఫ్ చేంజింగ్. మిగతా అంతా ఐ వాజ్ రెడీ ఫర్ టు టేక్ ఆన్ మిగతా వాటికి, బికాజ్ ఐ హ్యాడ్ దట్ ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ దాని తర్వాత కావాల్సిన స్కిల్స్ కానీ. సో దట్ వాజ్ ఆల్ ఓకే, బట్ ట్రైనింగ్ పీరియడ్ వాజ్ అ టైమ్ విచ్ ఇంపాక్టెడ్ మై లైఫ్. చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు మీలాగా చేరాలి ఆర్మ్డ్ ఫోర్సెస్లో, దేశానికి చేయాలి అని ఒకటి ఉంటే యూనిఫామ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా చాలా మంది. వాట్ ఈస్ ఇట్, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళకి? ఆర్మ్డ్ ఫోర్సెస్ త్రివిధ దళాలు అంటే నాట్ ఓన్లీ ఆర్మీ, బోత్ ఆర్మీ, నేవీ, ఆల్ త్రీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మ్డ్ ఫోర్సెస్ వాట్ అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఇఫ్ యూ డూ ఫార్ ప్రాఫిట్ కానీ ఇఫ్ విత్ ఇంటెన్షన్ టు మేక్ మోర్ మనీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇస్ నాట్ ఫర్ దట్. ఇట్ ఈస్ ఫర్ ఎస్ యూ హ్యావ్ ద ప్రైడ్ టు వేర్ ద యూనిఫామ్, గర్వకారణంగా అది ఉంటుంది. దాంతోపాటే యూ విల్ బి అ టఫ్ మ్యాన్. ఇఫ్ టఫ్ మ్యాన్ ఆర్ టఫ్ ఉమెన్, యూ హ్యావ్ టు గో త్రూ అ టఫ్ లైఫ్. మోస్ట్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. Yes, and definitely society looks up to people in armed forces. So adi you have to keep it up anamata. You cannot put armed forces down anamata.
సో రిటైర్ అయ్యాక కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీకు ఉంటుంది కదా. ఎస్, అది ఎందుకంటే ర్యాంక్ విల్ నెవర్ రిటైర్ అంటారు అనమాట. కరెక్ట్. పర్సన్ విల్ రిటైర్ బట్ ద ర్యాంక్ విల్ కంటిన్యూ టు Yes, you're still a commander. commander. Just the retired is there. Retired is there at the last. Lastly, what is it that you take back home after ఇన్ని ఇయర్స్ సర్వీస్ తర్వాత ఇప్పుడు రిటైర్ అయ్యారు? ఆర్ యూ మిస్సింగ్ సంథింగ్ ఇన్ లైఫ్? అండ్ ఎలా అనిపిస్తోంది ఇవాళ మీకు? I had made up my mind, ma'am. అంటే మిస్సింగ్ అని లేదు. I had taken up a good view of life itself. అండ్ ఐ టుక్ ఇట్ యాజ్ అంటే జీవితంలో ఇది ఒక భాగము దేవుడు ఇచ్చాడు. ఆ సమయం అయిపోయిన తర్వాత దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లుకింగ్ బ్యాక్. ఫీల్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ద ఇండియన్ నేవీ. I consider it the finest service, of course. Everybody considers their service. All service, because I have course mates, Army, Air Force and all. It gave such a beautiful family with great friends and great personalities who are there. Definitely I miss them, but we are still in touch, so that's not an థ్యాంక్ యూ సో మచ్ కమాండర్ హరికృష్ణ గారు. వచ్చారు, బోల్డని విషయాలు చెప్పారు మాకు నేవీ గురించి చాలా ఓపిక్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డెఫినెట్లీ మీలాంటి వాళ్ళు యూ ఆస్పైర్ లాట్ ఆఫ్ యూత్ కమింగ్ అప్. అంటే మిమ్మల్ని చూసి ఆహో తను చిత్తూరు నుంచి వచ్చాడు, తను చేయగలను, నేను కూడా చేయొచ్చు అని ఒక ఇది ఉంటుంది కదా, ఒక ఫైర్ ఇన్ దెమ్. దట్ ఐఎమ్ ష్యూర్ దట్ ఈస్ ఇగ్నైటెడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్సైట్స్ అండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ టుడే. థ్యాంక్ యూ. నమస్కారం.